ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమంగా బనాయించిన కేసుల సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని విభేదించినందుకు గాను ఆయనను 18 నెలల పాటు జైల్లో ఉంచి కాంగ్రెస్ పార్టీ తన కోపాన్ని తీర్చుకుంది. 2014 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణమనే చెప్పాలి. దీన్ని జనంలోకి టీడీపీ బాగా తీసుకువెళ్లింది. జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ను నాశనం చేస్తాడని, అందులో జగన్ స్వల్ప మెజార్టీతో ఓటమి పాలు చెందారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఉమ్మడి హైకోర్టు అనేక రకాలుగా సంచలన తీర్పులు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అనేక కేసులను కొట్టేసింది. జగన్మోహన్ రెడ్డిపై మొత్తం 1500 కోట్ల ఛార్జిషీట్లను అభియోగాలు మోపింది సిబిఐ. ఇప్పటికే ఇందులో 800 కోట్ల రూపాయల అటాచ్మెంట్లను హైకోర్టు కొట్టేసింది. ఈ విషయాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డే చెప్పారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డిపై 1,00,000 కోట్ల అవినీతిపరుడనే ముద్ర వేసిన ప్రతి ఒక్కరూ ఈ వార్త విన్న తర్వాత అయినా సరే తమ పందా మార్చుకోవాలని ఆశిద్దాం. అంతేకాకుండా మిగిలిన అన్ని కేసుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి త్వరలో కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు వైసీపీ నేతలు అంటున్నారు. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.